హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025లో మీకు అంతా మంచి జరగాలని, ఆరోగ్యంగా సంతోషంగా మీరు అనుకున్న పనులన్నీ పూర్తిగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ ఏమీ ఉండట్లేదు, కానీ నాకు చిన్నప్పుడైతే మాత్రం ఖచ్చితంగా న్యూ ఇయర్ అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఆ ఎంజాయ్మెంట్ అనేది ఓన్లీ 90s కిడ్స్కి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోవడానికి ఫోన్లు ఉన్నాయి, కానీ అప్పుడు మా టైంలో అవేమీ లేవు. మేము గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ తెచ్చుకొని వెనకాల ఎవరికి ఇవ్వాలి ఏంటని పేర్లు రాసుకొని నెక్స్ట్ డే ఫ్రెండ్స్ అందరము కలిసి ఊరంతా తిరిగి ఫ్రెండ్స్కి విష్ చేసి గ్రీటింగ్ కార్డ్ అయితే ఇచ్చి ఎప్పుడో సాయంత్రానికి ఇంటికి చేరుకునేవాళ్ళము. ఆ రోజులైతే మళ్ళీ రావు. ఇప్పుడు ఈ కిడ్స్కి అయితే ఆ ఎంజాయ్మెంట్ అయితే అసలు లేదు. ఎందుకంటే ఉంటే స్కూలు, లేదంటే ఇంట్లో ఫోన్తో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. నా వరకు నేను అనుకునేది ఏంటంటే 90s కిడ్స్ చాలా అదృష్టవంతులు అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు అనేవి అప్పటి వాళ్ళకే ఎక్కువగా తెలుసు. ఎందుకంటే అప్పటి ఫుడ్ వేరు, అప్పటి ఎంజాయ్మెంట్ వేరు. కానీ ప్రతి క్షణాన్ని బాగా ఎంజాయ్ చేసిందంటే మనమే. అది మాత్రం నేను బల్లగుద్ది చెప్తాను. ఎందుకంటే నేను నా చైల్డ్హుడ్ని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. వన్స్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఆ ఎంజాయ్మెంట్ అంతా లేదు. అప్పట్లో పల్లెల్లో న్యూ ఇయర్ అయితే అలానే స్టార్ట్ చేసేవాళ్ళము. నైట్ ఎప్పుడో డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గునైతే స్టార్ట్ చేసేవాళ్ళము. ఇంకా పక్కన వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ కావాలంటే కూడా వెళ్ళి ముగ్గు అయితే వేసి వచ్చేవాళ్ళం అనమాట. అలా న్యూ ఇయర్ని అయితే ఎంజాయ్ చేసేవాళ్ళము. కానీ అప్పుడైతే ఇలా కేకులు కట్ చేయడము ఇలాంటివన్నీ ఏమీ ఉండేవి కాదు. కానీ అదే చాలా బాగా అనిపించేది. ఇంకా ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటుంటే అప్పటి రోజులే బాగున్నాయి అనిపిస్తూ ఉంటుందన్నమాట. మనం ఫ్రెండ్స్కి ఇచ్చే గ్రీటింగ్ కార్డ్స్లో కూడా వెనకాల అన్నీ ఫన్నీగా రాసేవాళ్ళు. నాకు అంతగా గుర్తుండదులే, కానీ ఇంకా టమాటాలతో టాటాలు, గుమ్మడికాయలతో గుడ్ బైలు, వంకాయలతో వందనాలు, ఇలాంటి కొటేషన్స్ అన్నీ కార్డు వెనకాలైతే రాసి ఫన్నీగా రాసి ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకునేవాళ్ళము. ఇంకా ఎంతైనా సరే ఆ రోజులైతే ఇప్పటి పిల్లలకైతే ఉండవు. అవి మనమే ఎంజాయ్ చేసాము. ఇంకా నేను నైట్ అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాక ఇంకా ఇంటి ముందు మాప్ అలా పెట్టేసి ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అని అలా రాశాననమాట. నేను ఒక ముగ్గు అనుకున్నాను, తీరా చూస్తే అది వేరే ముగ్గు అయిపోయింది. విడిగా రోజుల్లో అయితే ముగ్గులన్నీ బాగా కుదురుతాయి. మనకి ఏదైనా స్పెషల్గా మనం పెట్టాలి అంటేనే అన్నీ ఇలా అవుతూ ఉంటాయన్నమాట. ఇంకా అందుకే ఏదో ఒకటి అలా రాసేసాను. ఇంకా అప్పటికే టైం 11:30, 12 అయిపోయింది. అలా ఇంకా లెటర్స్ అన్నీ రాసేసాను. రాసేసి ఇంకా మధ్యలో శ్వేత హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. కొన్ని కలర్స్ అది వేసింది, నేను కొన్ని కలర్స్ వేసుకున్నాను. ఇంకా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి పులిహోర అయితే కలిపాను. ఈరోజు ఏంటంటే నేను ఒక మంచి స్నాక్ ఐటమ్ అయితే నేను మీకు చూపించబోతున్నాను. అదేంటంటే గోబీ మంచూరియా అనమాట. ఇంకా పిల్లలకి చేద్దామని చెప్పి ఇంకా నేను ఒక పెద్ద గోబీ అయితే తీసుకున్నాను. ఇంక ఇప్పుడు ఏంటంటే దాన్ని మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే దానిలో ఇంకా పురుగులు కూడా ఉంటాయి, మనం చెప్పలేము అనమాట. ఇంకా మొత్తం మనం ఒకసారి చెక్ చేసుకొని మొత్తం అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా వాటినైతే వేడి నీళ్ళలో అయితే వేయాలి. ఇంకా ఇక్కడైతే నేను వీటిని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని ఇంకా వాష్ చేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే దీన్ని ఒక ఇలా గిన్నెలో వాటర్ తీసుకున్నాను. నేనైతే వాటిని స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడ ఇవి కొంచెం బాయిల్ అవ్వాలి వాటరు. ఇంకా బాయిల్ అయిన తర్వాత మనం దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడైతే దీనిలో నేను కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇంకొంచెం వేడి చేస్తే ఏంటంటే అవి ఉడుకుతాయి, ప్లస్ ఏదైనా పురుగులు ఉంటే పోతాయన్నమాట. ఇంక ఇప్పుడైతే నేను వీటిని హాఫ్ కుక్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలను అయితే హాఫ్ కుక్ చేసుకోవాలి. ఇంక ఇలా ఒక 5 మినిట్స్ అలా హాఫ్ కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మనం కొంచెం ఓపిక చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో మనం గోబీ మంచూరియాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనకి కావాల్సినవన్నీ మనం ముందే తెప్పించేసుకొని వీటినైతే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు మనం చకచకా చేసేయచ్చు అనమాట. ఇంకా ఇక్కడైతే ఇవేంటంటే కొంచెం కుక్ అయిపోయాయి మనకి ఇక్కడ గోబీ. మనం ఈ కాలీఫ్లవర్ని అయితే సగం వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే నేను వీటిని ఏం చేస్తున్నానంటే ఒక బాణీలో చల్లనీళ్ళు అయితే తీసుకున్నాను.
ఇప్పుడు ఏంటంటే ఈ వేడి నీళ్ళ నుంచి తీసిన గోబీని చల్లనీళ్ళలో వేయాలి. మనం అలానే ఉంచితే అవి పూర్తిగా ఉడికిపోతాయన్నమాట. మెత్తగా అయిపోయి పాడైపోతాయి. అందుకని చెప్పి నేను చల్లనీళ్ళలో వేసి వాటన్నిటిని తీసుకొని ఇలా ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే నేనేం చేశాను, ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఒక 2 స్పూన్స్ మైదా అయితే నేనిక్కడ యాడ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే దీనిలో కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇంకా సాల్ట్ అదంతా యాడ్ చేసుకున్నాననమాట. ఇంకా ఫైనల్‌గా దీనిలో అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడేంటంటే ఇంకా ఇది మొత్తాన్ని పూర్తిగా క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలా మనం కలుపుకోవాలనమాట. ముందు పొడి పొడిగా కలుపుకోవాలి. మనం పిండి వేసాం కదా! కార్న్ ఫ్లోర్ ఒకటి, మైదా ఒకటి వేసాం కదా! అవంతా పూర్తిగా కలిసేట్టుగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు అన్నీ సమపాళ్లల్లో గోబీకైతే పట్టించాలి. ఇంకా నేనైతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తానికి ఇంకా ఈ క్యాలీఫ్లవర్ ఇదంతా మ్యారినేట్ చేసుకున్నాననమాట. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే దీన్ని కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అప్పటికే పిల్లలకి స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా నేను పిల్లల్నయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాననమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను మొన్న చెప్పాను కదండీ! డైనింగ్ హాల్‌ని సెపరేట్ చేస్తూ రైలింగ్‌ని మాట్లాడడానికి వెళ్ళాము అని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఇంకా అతనైతే వచ్చారనమాట. అది ఫిక్స్ చేయడానికి వచ్చారు. ఈవినింగ్ వచ్చారు. ఇంక నేను పనిలో ఉన్నానప్పుడు. ఇంకా అలానే కొంచెం వీడియో అయితే తీసుకున్నాననమాట. ఇంకా ఇది అక్కడికెళ్ళి చూసినప్పుడైతే మా వారికి పర్లేదు బానే ఉంది అనిపించింది. కానీ ఇంటికొచ్చి అది ఫిక్స్ చేసిన తర్వాత నాకు నచ్చలేదు అని చెప్పి అన్నారు. నేనేమో పోనీలే ఉండని ఉన్నంత వరకు ఉంటుంది అని చెప్పి అన్నాను. కానీ ఎందుకో ఆ కలర్ సెలెక్ట్ చేశారు కానీ ఆయనే. కానీ తర్వాతేమో వేసిన తర్వాత నాకిది నచ్చలేదు. అంత లుక్ ఏం రాలేదు అని చెప్పి అన్నారనమాట. ఉన్నంత కాలం ఉంటుంది. ఎందుకులెండి మళ్ళీ తీయడము అని చెప్పి నేను చెప్పాను. ఇంకా వాటినైతే అలా ఫిక్స్ చేసి వదిలేసామనమాట. ఇంకా ఇప్పుడు మనం గోబీ అంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్నైతే ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసేసుకొని, అది ఆయిల్ పూర్తిగా కాగిన తర్వాత నేను ఇలా విడివిడిగా వేసేసుకుంటున్నాననమాట. ముక్కలన్నీ ఇప్పుడు వేయించుకోవాలి. ఇలా మనం కలుపుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నింటిని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలనమాట. ఇంకా అప్పటికే పిల్లలొచ్చేసేసరికి నేనైతే హడావిడిగా ఇంకా అన్నీ చేస్తూ ఉన్నాను. ఇంకా ఒకవైపు పిల్లల్ని చూస్తూ, ఒకవైపు ఇంకా ఇవన్నీ చేస్తూ ఉన్నాననమాట. ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి కదా! ఇది చకచకా చేసేసి పెడదామనే ఉద్దేశంలో నేనున్నాను. ఇంకా ఈ గ్యాప్‌లోనే వీళ్ళైతే వచ్చేసారు. ఇంకా అతనొచ్చారు కాబట్టి ఇంక నాకైతే లేట్ అయిపోయిందనమాట. రైలింగ్ ఫిక్స్ చేసి అతనొచ్చేసరికి ఇంకా నాకు లేట్ అయింది. లేకపోతే కొంచెం ముందుగానే చేసేదాన్ని. ఇంకా ఇలా బ్రౌన్ కలరు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా ఈ ముక్కలన్నింటిని తీసి సెపరేట్‌గా ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి. ఈ మంచూరియాకి కావాల్సిన ముక్కలన్నింటిని నేను ముందే తరిగి పెట్టుకున్నాను. దీనికోసమైతే నేను ఒక క్యాప్సికమ్‌నయితే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా గార్లిక్‌నయితే చిన్న చిన్న సైజు ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ అయితే పెద్ద పెద్ద స్లైసెస్ ఉంటాయి గదా! ఇంకా స్క్వేర్ షేప్‌లో ఉన్న స్లైసెస్‌ని విడివిడిగా తీసి పక్కన పెట్టేసుకున్నాననమాట. ఇంకా కొంచెం కొత్తిమీర ఇంకా అదంతా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే నేను కొంచెం గార్లిక్ వేశాను కట్ చేసుకున్న ముక్కలు. తర్వాత క్యాప్సికము, ఆనియన్ కూడా వేశాననమాట. ఇవి ఎక్కువ సేపేమి కుక్ అవ్వాల్సిన పని లేదు. కొంచెం ఒక 2 మినిట్స్ మనం అలా అలా అంటే సరిపోతుంది. ఇంకా దీనిలో అయితే నేను కొంచెం టమాటా సాస్ అయితే యాడ్ చేశాననమాట. టొమాటో సాస్ కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ కూడా నేనైతే ఇక్కడ యాడ్ చేశాను. ఇంకా దీంతో పాటుగా నేనైతే కొంచెం సోయా సాస్‌ని కూడా యాడ్ చేశాననమాట. ఇంకా ఇప్పుడేంటంటే ఇది పూర్తిగా మనం ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడైతే నేను పచ్చిమిర్చి అయితే ఏం వాడలేదు. ఎందుకంటే పిల్లలు తింటారని చెప్పి. ఇంక ఇప్పుడైతే దీనిలో మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా. ఎందుకంటే పిల్లలు పచ్చిమిర్చి నేను మొన్న తెచ్చినవైతే బాగా ఘాటుగా ఉన్నాయన్నమాట. ఇంకా అది వేస్తే ఇంక పాపం వాళ్ళు తినడం మానేస్తారని చెప్పి నేనైతే వేయలేదు. ఇక్కడైతే నేను ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వాటర్ అయితే పోసుకున్నాను. కొంచెం ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే వేసేసుకొని, తర్వాత దానిలో కొంచెం వాటర్ కలుపుకొని ఇంకా అలా పోసేసుకున్నాను. కొంచెం గ్రేవీలాగా వస్తుందనమాట మనకి. తర్వాత అయితే ఇంకా నేను మనం డీప్ ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ అన్నిటిని ఇలా వేసుకొని మొత్తం ఒకసారి పూర్తిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట.
ఇంకా మొత్తం గ్రేవీ ఇంకా దీనికి పట్టేట్టుగా మనం ఒకసారి ఒక 2-3 మినిట్స్ అలా కుక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత దీనిలో ఏంటంటే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ అయితే లేవు. అందుకని చెప్పి నేను అవి వేయలేదనమాట. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా చాలా బావుంటుంది. లుక్ వైస్‌గా బావుంటుంది. ఇంకా అంతేనండి. మనకి ఇక్కడ గోబీ మంచూరియా రెడీ అయిపోయినట్టే. అది కూడా రెస్టారెంట్ స్టైల్‌లో. మీకు కూడా నేను నచ్చిన ప్రాసెస్ ఈజీగా, సింపుల్‌గా ఉంది అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇక్కడైతే నేను ఒక ప్లేట్‌లో పెట్టేస్తున్నాననమాట. ఫస్ట్ వీడియో తీసుకొని ఇంకా తర్వాత అయితే ఇంకా ఆ ప్లేట్ మా వారికిద్దాం అని చెప్పి నేను దాంట్లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను పిల్లలకి కూడా పెట్టేశాననమాట. ఇంతేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి అందరికీ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అందరికీ.